దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పోయిన వారం మీకు సేవకుని సన్మానించాలి, సంఘములో ఐక్యతగా ఉండాలి అనేటువంటి విషయాలను నేను మీకు బోధించాను. ఈ రోజున మరి మీతో నేను మాట్లాడనన్నటువంటి విషయాలు ఏమిటి అనేటువంటిది మనం చూస్తే, నీ తోటి విశ్వాసిని ప్రేమించాలి, ఆత్మలను సంపాదించాలి. ఈ రెండు విషయాలు ఇప్పుడు నేను నేను మాట్లాడబోతున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నీ తోటి విశ్వాసిని నువ్వు ఎలా ప్రేమించాలి, ఇది మనం చాలా ముఖ్యం. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్కసారి మన పక్కమటి ఎవరైనా కాస్త భేద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా చినిగిపోయిన చీర కట్టుకొని వచ్చారనుకోండి, నీ పక్కన నువ్వేం చేస్తావు? నేను 10,000 రూపాయలు చీర కట్టాను, నేను ఇంత కట్టాను, నా పక్కన ఎట్లాగుంది అని నువ్వు అనుకుంటావు. అది దేవుని దృష్టిలో నేరం కదా. ఒకసారి ఆలోచించేది. నీ తోటి విశ్వాసిని నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్ర. ఎలా ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా. లేవియా కాండము ఏమండి, జాగ్రత్తగా గమనించాలి. 19వ అధ్యాయము 16వ వచనములో నుండి మనం చూసినట్లయితే, నీ ప్రజలలో కొండెములాడుచు, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు, నేను యెహోవాను. ఏమన్నాడు? నీ సహోదరునికి ప్రాణహాని చేయుటకు నువ్వు చూడకూడదు. ఏమంటున్నాడు దేవుడు? నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఇక్కడ చాలా చక్కగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రియ దేవుని పిల్లలారా. హల్లెలూయా. ఏమండి, ఇది ఓల్డ్ టెస్టిమెంట్ అయినా, న్యూ టెస్టిమెంట్ అయినా, ఏ టెస్టిమెంట్ అయినా, ఇది పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథములో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని పిల్లలారా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. 18వ వచనం చూద్దాం. చూడండి, అక్కడ కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. దేవుడు చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ యొక్క ఓల్డ్ టెస్టిమెంట్లో మొట్టమొదటిగానే దేవుడు మనకి ఇచ్చేసాడు. ఇక్కడ నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో అలాగుననే నీ తోటి ఆ విశ్వాసిని నువ్వు ప్రేమించాల్సినటువంటి వారుగా ఉన్నారని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో మాట చూపిస్తాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక, ఇక్కడ 2వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే, ఇక్కడ ఒక చక్కని మాట అంటున్నాడు ఆయన. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా, అద్భుతంగా అది మనకు అర్థమయ్యేలాగా చెబుతున్నాడు ఆయన. నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్పుకుంటున్నావే, హృదయంలో నువ్వు ద్వేషిస్తున్నావంట. ఈ హృదయంలో ద్వేషించేవాడు నోటితో పలికిన ప్రతి మాటకు లెక్కప్ప చెప్పాలి. నువ్వు చీకట్లో నడుస్తున్నావు అనేదే దేవుడు ముందు చూపిస్తున్నాడు మనకి. మన సహోదరులను మనం ప్రేమిస్తున్నాం, అది నా తోటి విశ్వాసం నేను ప్రేమిస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటే సరిపోదండి అక్కడ. ఎందుకంటే దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడుగా కనపడాలి. దేవుని దృష్టిలో నీ ప్రేమ పరిపూర్ణమైనదిగా ఉండాలి. అంతేగాని పెదవులతో పలికేది ప్రేమ కాదు, హృదయముతో నుండి వచ్చేదే ప్రేమ అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే దేవుడు అంటాడు, దేవుడు పైవేషమును చూచువాడను కాదు, అంతరంగమును పరిశీలించువాడనై ఉన్నాను అన్నాడు. నీ అంతరంగాన్ని దేవుడు పరిశీలిస్తున్నప్పుడు నీ తోటి వారిని నువ్వు ఏ విధముగా ప్రేమిస్తున్నావో అప్పుడే అర్థమవుతుంది దేవుని పిల్లలారా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంకా మరొకసారి మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 33వ వచనములో ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ దేవుడు మరొక మాటను మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. దేవునికి స్తోత్ర. ఆయన ఎవరికి దేవుడు అంట? ఆయన సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. ఏమండి, ఇక్కడ ఈ మాటకిను ఏమండి నీ సహోదరుని ప్రేమించానే దానికి ఏమైనా తేడా, ఏమైనా సంబంధం ఉందండి? మీరు ఎందుకండి అలా మాట్లాడుతున్నారు అని మీకు అనవచ్చు ప్రియ దేవుని పిల్లలారా.
దేవుడు సజీవులకే దేవుడు, ఆయన మృతులకు దేవుడు కాడు అని మాట్లాడాడు అని అంటే నీవు సజీవుడవేనా నిన్ను గుర్తుపెట్టుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను అని అంటే నీవు ఒకవేళ నీవు మత్తయివిగా మారినా, లేకపోతే నువ్వు మోహన్ రావు యోహానిగా మారినా, లేకపోతే నువ్వు మరొకడి నువ్వు మార్పు చెందడానికి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన తర్వాత నీ పాత మనిషి అనగా ఆ పాతోడు చచ్చిపోవాలి. ఆ పాతవాడు చనిపోయిన తర్వాత నూతనమైనటువంటి మనిషిగా బ్రతకాలి. అనగా లోకములోనూ చనిపోయిన వానిగాను, దేవుని దృష్టిలోనూ బ్రతుకుచున్న వానిగా, అనగా లోకము దృష్టిలోనూ మృతుడుగాను, దేవుని దృష్టిలో నీవు సజీవుడుగాను కనబడాలి. ఇది దాని అర్థం. అందుకనే ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు అన్నాడు. చచ్చిపోయినోడికి ఆయన దేవుడు కాడండి, ఆయన బ్రతుకున్న నీకు మాత్రమే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా బ్రతికితే దేవునిలో బ్రతకాలి. నువ్వు దేవునిలో బ్రతుకుతున్నావు అనడానికి నిదర్శనం ఏంటంటే నిన్ను వలే నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమిస్తున్నావు అనేదే నిదర్శనం. అందుకని అంటాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటకు అర్థం అది. నువ్వు చచ్చావా బతికావా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేవునిలో బ్రతకాలి, లోకములో నువ్వు చనిపోయి ఉండాలి. అంటే నీవు ఏ విషయంలో కూడా దాంతో మనకు సంబంధం లేదు. ఆ విధముగా ఉండటమే దేవుడు నిన్ను కోరుకుంటున్నటువంటి విషయం అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని పిల్లలారా. ఇంకా మనం కిందకు చూసినట్లయితే ఆయన మరొక మాటను ఆయన అంటున్నాడు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంకా కొంచెం కిందకి వెళ్దామండి. కూడి వచ్చారు, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను ఏం చేస్తున్నాడంటే ఈ మాట చెప్పగానే ఆయన శోధిస్తున్నాడట. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైనా ఆయన యెహోవా అనలేదండి. మళ్ళీ అక్కడ గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడేది ఎవరో తెలుసా? యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, స్వయంగా మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన ప్రభువు అంటే దాని అర్థం ఏంటండి? ప్రభు అంటే పాలకుడు, పాలించువాడు, రాజు. దేవునికి స్తోత్ర. ఆయన మనం మాట్లాడేటప్పుడు తండ్రిని ఏ విధముగా సంబోధించాలి, కుమారుని ఏ విధముగా సంబోధించాలి, ప్రజలను ఏ విధముగా సంబోధించాలి, విశ్వాసిని ఏ విధముగా సంబోధించాలి, సంఘములో ఏ విధముగా సంబోధన కలిగి ఉండాలి, ఇవి కూడా మనం తెలుసుకోవాలి. అందుకంటున్నాడు నీ దేవుడైన ప్రభువును అనున్నదియే ఇది ముఖ్యమైనది, మొదటిదియునైనా ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడో మనం గమనించాలి ప్రియ దేవుని పిల్లలారా. ఇది దేవుడు మనకు సెలవిచ్చినటువంటి ఆజ్ఞ. ఈ యొక్క ఆజ్ఞానుసారముగా మనం జీవించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన మహిమ. ఇందులో మనం ఉన్నామా లేదా, ఏ విధంగా వెళుతున్నాం, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని పిల్లలారా. అందుకనే మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క మహాకృపలో నువ్వు ఉండాలి అని అంటే ఈ విధముగా మనం ముందుకెళ్ళాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియ దేవుని పిల్లలారా మనం ఏం చేస్తున్నాము అని అంటే నీ దేవుడు ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికీ కూడా ముఖ్యమైనవి అని దేవుడు చెప్తున్నాడు. ఈ రెండు ఆజ్ఞలు మనం గుర్తుపెట్టుకోవాలి. నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణశక్తితోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువుని సేవింపవలెను అన్నాడు. రెండవది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను. అది మొదటిది, ఇది రెండవది. దేవునికి స్తోత్రం. ఈ రెండిటిని నువ్వు కలిగి ఉండాలి. అదే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి మరొక మాట కొరింథీయులకు రాసినటువంటి 3వ అధ్యాయము 3వ వచనములో నుండి మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషు రీతిగా నడుచుకుని వారు కారా. ఇక్కడ చాలా అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు ఆయన? మీలో అసూయ కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుషు రీతిగా నడుచుకుని వారు కారా. అవునా కాదా? అయితే నేను ఇందాక ఫస్ట్లోనే మీకు చెప్పాను. ఏమన్నాను? నీవు శరీరము అనగా ఈ లోకములో నువ్వు చనిపోవాలి, దేవునిలో నువ్వు బ్రతికి ఉండాలి, సజీవుడిగా ఉండాలి. అదే ఇక్కడ ఆయన అంటున్నాడు.
ఆయన ఏమంటాడంటే మీరు శరీరానుసారంగా ఉన్నప్పుడు ఇది ఎలా సాధ్యము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకని ఇక్కడ ఎందుకు అన్నాడు ఆ మాట అంటే, ఒకడు అంటున్నాడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ఏమన్నాడు? నేను ఒకడేమో పౌలు వాడిని అంటాడు, ఒకడేమో అపోల్లో వాడు. ఇక్కడ మనకు అయ్యే సచ్చినాయి ఇక్కడ. అదేనండి ఇక్కడ ఉంది. మేము బ్యాప్టిస్ట్ వాళ్ళమండి, మేము పెంతెకోస్తు వాళ్ళమండి, మేము లూథరన్స్ వాళ్ళమండి, మేము క్రీస్తాంగం వాళ్ళమండి. ప్రతి వాడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. అది అలాంటి నీ హృదయంలో ఉన్నంత కాలము నువ్వు దేవుని కుమారుడు కాదు, దేవుని యొక్క సేవకులు. ఇది ఎవడైనా కూడా దేవుని సువార్త సేవ చేస్తున్నాడు అంటే ప్రతి వాణిని కూడా మనం సన్మానిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవని సేవ వాడిదే, ఎవని విధానం వాడిదే. కానీ వాడి దగ్గరది నువ్వు పుచ్చుకోవద్దు, నీ దగ్గరది వాడు పుచ్చుకోవద్దు. కానీ అందరము కలిసి స్నేహముగా ముందుకు కొనసాగటమే దేవుడు మనకు సెలవు ఇచ్చింది. ఈ రోజున ఎందుకు ఇలాంటి పనికి మాలినటువంటి బయటకు వస్తున్నాయి అంటే ఇలాంటివి మనలో ఉండటం వలననే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంకా కొంచెం కిందకు చూసినట్లయితే 5వ వచనం, అపోల్లో ఎవడు, పౌలు ఎవడో పరిచారకులే కదా, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. దేవునికి స్తోత్ర. అపోల్లో ఎవడో, పౌలు ఎవడో, వీళ్ళందరినీ కూడా సృష్టించింది దేవుడే కదా, వీరిని వృద్ధి చేసింది దేవుడే కదా, వీరికి నీరు పోసింది దేవుడే కదా, వీరికి ఫలాభివృద్ధి నొందించింది దేవుడే కదా. అలాంటప్పుడు నేను వాడి వాడను వీడి వాడను నువ్వెందుకు అనుకుంటున్నావు అలాగా? ఇది చాలా తప్పు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇలాంటి విషయములు ఏది కూడా మనకి మంచిది కాదు అని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్ర. మరొక మాట అంటున్నాడు 7వ వచనం చూస్తే, కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. నాటేవాడు కానీ పోసేవాడు కానీ రెండిట్లో ఏమి లేదురా అబ్బాయి. కేవలము దేవుడు ఆయన సేవకులుగా మమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక ఆయన పాత్రలుగా మాత్రమే మేము ఉన్నాం. ఇప్పుడు నేను మీకు వాక్యం చెబుతున్నాను అని అంటే చెప్పేది నేను కాదు, ఈ విజయ్ కుమార్ అనేటువంటి వాడు కాడు. ఆయన అందుకని అన్నాడు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు అన్నాడు. ఇప్పుడు మాట్లాడేది దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు గుర్తుపెట్టుకున్న రోజున నేను ఫలానా వాడిని అని నువ్వు చెప్పుకో. ఇలా నువ్వు చెప్పుకుంటున్నావు అంటే నీలో కక్షలు, కలహాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, పగలు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అంటే నువ్వు మనిషి జాతిలోనే ఉన్నావు కానీ, అంటే శరీరానుసారంగానే ఉన్నావు కానీ ఆత్మానుసారమైన బిడ్డగా లేవు. ఇదే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు, మేము దేవుని చేత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుడు కట్టు గృహమునై ఉన్నారు. దేవుడి యొక్క వ్యవసాయమును దేవుడు కట్టే గృహమై మీరున్నారు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఆ విధముగా మనము ముందుకు కొనసాగబడుతూ ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఇంతగా మనం అనుకుంటున్నప్పుడు ప్రతివాడు నేను వాడిని వీడివాడిని అనుకోవటం కంటే కూడా మన మనసు అంతా దేని మీద ఉండాలి? ఆత్మల సంపాదన మీద ఉండాలి. ఒక ఆత్మను ఎలా రక్షించాలనే దాని మీద ఉండాలి. ఆత్మను ఎలా రక్షించాలి చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఇక్కడ మరొక మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే 19వ వచనములో నుండి, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనమందరం కూడా నువ్వైనా నేనైనా ఇంకొకళ్ళైనా ఇంకో సేవకుడైనా మరి ఎవరైనప్పటికీ కూడా మనందరము వెళ్ళి ఆ దేవుని పని చేయొచ్చు. ఆయన ఆజ్ఞానుసారముగా మీరు కూడా జీవించాలని ఇతరులకు చెప్పుచు మనం పని చెయ్యాలే కానీ ఈ విధంగా మనం ఉండటం అనేటువంటిది మంచిది కాదు. ఆత్మలను ఆ విధముగా మనం సంపాదించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. మరొక మాట చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త ప్రియ దేవుని పిల్లలారా 15వ అధ్యాయము 8వ వచనములో నుండి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు కలిగి ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? ఆమె వెతకాలి.
మనం ఏం చేస్తున్నాం ఈ రోజున? నాణెము పోగొట్టబడింది అనగా ఆత్మలు దూరం అయిపోయినప్పుడు ఆ ఆత్మను వెతకటానికి మనం ప్రయత్నం చేయాలి. ఆత్మను సంపాదించడానికి దీపం వెలిగించాలి. దీపము అనగా దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో వెలిగించుకొని నువ్వు ప్రయాణం చేయాలి. ఆ విధముగా నువ్వు ప్రయాణం చేసి ఆ యొక్క ఆత్మను రక్షించడానికి ఈ వెలుగులో ఆ వెలుగు మాటలు ఆ బిడ్డలకు చెప్పినప్పుడు మాత్రమే వారు నీకు దొరుకుతారు. అంతేగాని వెలుగు లేకుండా కేవలం సప్పసప్పగా నువ్వు రోడ్డు మీద ప్రయాణం చేసినంత మాత్రం చేత, తెల్లని వస్త్రాలు వేసుకొని నీ సేవకుని అని నువ్వు చెప్పుకున్నంత మాత్రం చేత, లేకపోతే నువ్వు తెల్లని చీర కట్టుకొని అయ్యో నేను మంచి విశ్వాసిని అని బైబిల్ చేత్తో పట్టుకున్నంత మాత్రము చేత ఏ ఆత్మ రక్షణ పొందదు. వెలుగు నీలో ప్రకాశించాలి, వెలుగు నీలో ప్రసరించాలి. ఆ వెలుగు మాటలు నీ యొక్క నోటిలో నుండి ఆ యొక్క పలుకుతూ ఉండాలి. నీ కళ్ళల్లో దీనత్వం కనపడాలి, నీ కళ్ళల్లో దయారసం ఉండాలి, నీ నోటి మాటల్లో అద్భుతమైనటువంటి ప్రేమ కనబరుస్తూ ఉండాలి. ఆ విధముగా ఉన్నప్పుడే మరొక ఆత్మను మనం రక్షించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అంతేగాని మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేస్తున్నాం. అందుకనే ఆయన ఒక స్త్రీని ఆయన చూపించాడు. ఏమంటున్నాడు అనంటే, ఆ యొక్క స్త్రీ ఒక నాణ్యం పోగొట్టుకుంది కదా, ఆమె దీపం వెలిగించి దాన్ని ఊడ్చి ఆమె దగ్గరకు చేర్చుకొని అది దొరికినప్పుడు ఆమె సంతోషించదా? తన పొరుగు వారిని కూడా పిలిచి ఇదిగో నేను పోయిన నా నాణ్యాన్ని నేను సంపాదించుకున్నాను అని ఆమె సంతోషించదా? అలాగున మీరు సేవ చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి విశ్వాసి కూడా మరొక ఆత్మను సంపాదించాలి. ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఒక ఆత్మను సంపాదించాలి. ఆత్మల భారము కలిగి మీరు ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మలు సంపాదిస్తున్నావా? ఎవరండి ఆత్మలు సంపాదించేది? ఈ రోజున ఆత్మలను మనం సంపాదించలేకపోతున్నాం. ఆత్మల సంపాదన చాలా ముఖ్యం. ఈ రోజున మనం చూస్తే గొర్రెను సంపాదించాలి. గొర్రెను సంపాదించాలి అంటే దాని అర్థం, ఒక గొల్లోడు ఒక గొర్రెను సంపాదించాడు, ఆ కొనుక్కొచ్చి పెట్టుకున్నాడు. ఆ గొర్రె మరొక గొర్రెను కనాలి. ఈ రోజున సంఘానికి వచ్చే విశ్వాసులు మరొక గొర్రెను కంటున్నారా? మరొక ఆత్మను సంపాదించి ఆ సంఘంలో చేర్చుచున్నారా? నాకెందుకులే అనుకుంటున్నాం. మనం హ్యాపీగా బ్రహ్మాండంగా బైబిల్ పట్టుకొని సంతోషంగా వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయి ఏం చేస్తున్నాం? హాయిగా అక్కడ మన పని మనం చేసుకుంటున్నాం. ఇది కాదండి దేవుడు మాట్లాడేది. ఈ విషయాన్ని కాదండి దేవుడు మనతో చెప్పింది. మనం చాలా జాగరూకత కలిగిన వారమై ఉండాలి. ఆత్మను సంపాదించి ప్రతి వారికి అది భారం. అది పాస్టర్ గారు చూసుకుంటాడులే అని నువ్వు అనుకోకూడదు. నీది కూడా బాధ్యత ఉంది అందులో. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని నువ్వు గమనించాలి ప్రియ దేవుని పిల్లలారా. అందుకని నువ్వు జ్ఞాపకం చేసుకో. మరొక మాటను చెప్తాను చూడండి. ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనములో నుండి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తాను చంపుకొనబోయాను. ఏం చేశాడంటే ఇక్కడ పౌలుని శిలను తీసుకెళ్ళి ఆ యొక్క చెరసాల్లో పడేశారు. చెరసాల్లో పడేసినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళు రాత్రిపూట పాటలు పాడుకుంటూ ఉన్నారంట. చెరసాల్లో వేసినప్పుడు ఆ చెరసాల్లోకి మనం వెళ్తే మనం ఏం చేస్తాం? దిగులుతోనూ వేదనతోనూ బాధతోనూ అయ్యో నాకేంటి ఇలాంటి శ్రమ వచ్చింది అని మనం ఆ చెరసాల్లోకి వెళ్ళినప్పుడు బాధపడతాం. కానీ పౌలు శీలలు అలా బాధపడలేదండి. ఎందుకంటే ఇదిగో నా యొక్క దేవుని యొక్క పనిలో ఇది కూడా నాకు ఒక భాగము అనుకున్నారు వాళ్ళు. అలాగే దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నారు. అప్పుడు దేవుని స్తుతించి వాళ్ళు మహిమపరుస్తూ పాటలు పాడుతూ ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. చెరసాల పునాదులు కదిలించబడి అదిగో ఎక్కడ పగిలిపోయినాయి. ఆ తలుపులన్నీ ఓడిపోయినాయి. అక్కడ అయిపోయింది. చెరసాల నాయకుడు గబుక్కును వేలుకున్నాడు. ఏంటి ఇంత భయంకరంగా ఉందని దీపం వెలిగించి ఇక చూస్తూ ఉన్నాడు. ఎవరు కూడా మనుషులు కనిపించట్లేదు. అంతా వెతుకుతున్నాడు, ఎవరు కనిపించట్లేదు. అమ్మో ఇక నా పని అయిపోయింది, ఇక రాజు అయితే నన్ను ఊరుకోడు అని చెప్పి ఆయన కత్తి తీసి అదిగో ఆయన పొడుచుకొని చచ్చిపోవాలనుకున్నాడు. అప్పుడు పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన? అయ్యలారా, ఇక్కడ ఆయన వాళ్ళని చనిపోవాలని అనుకున్నప్పుడు అతడు దీపము దెమ్మని చెప్పి లోపలికి దుమికి వచ్చి వణుకుచు పౌలుకు శిలకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెనని అన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ పౌలు గారు ఏం చెప్పాడు? ఇక్కడ మరొక మాట చూపిస్తాను చూడండి. పౌలు గారు ఏం చెప్పాడంటే 28వ వచనంలో, అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం కూడా ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాడు. మెయిన్ తలుపులన్నీ ఊడిపోయినాయి. అక్కడోళ్ళు అసలు వాస్తవంగా అయితే పారిపోవచ్చు. మరి పౌలు శీలలు పారిపోయారా?
వారితో ఉన్నటువంటి వాళ్ళు పారిపోయారా? పారిపోలే. మేమంతా ఇక్కడే ఉన్నాం అబ్బాయి. ఎందుకంటే దేవుడు పౌలు శీలను కూడా అక్కడ ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో వాళ్ళు నెగ్గారు. నెగ్గటమే కాదండి, అక్కడ ఒక ఆత్మను సంపాదించడానికి వాళ్ళు ప్రయాసపడ్డారు. ఆ ప్రయాసను దేవుడు గుర్తెరిగాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ ప్రయాసను దేవుడు గుర్తెరిగాడు. ఒక అద్భుతమైనటువంటి కార్యమును దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది ఎంత గొప్ప కార్యం! అది నువ్వు చూస్తున్నావా? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి అని అడిగాడు ఆ చెరసాల నాయకుడు. చూడండి, అక్కడ అంటున్నాడు, వారిని వెలుపలకు వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించి, దేవుడు అక్కడ అలాంటి అద్భుతం చేశాడు. అదే నీలాంటోడు నాలాంటోడు అయితే, ఓ ప్రియ దేవుని పిల్లలారా, ఆ ఛాన్స్ దొరికింది కదరా అని మనం పారిపోయేవాళ్ళం. కానీ పౌలు శీలలు అలా పారిపోలేదు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ వారిలో ఉన్నది. దేవుని ధరించుకున్నారు. వాళ్ళు పారిపోయే రకం కాదు, దేనికైనా ఎదురొడ్డి పోరాడే రకం. నీవు అలా ఉన్నావా? ఓ ప్రియ సహోదరుడా, ఓ సహోదరి, నీవు అలా ఉన్నావా? అలా ఉంటే నువ్వు అద్భుతమైన దేవుని కార్యాలు చూడగలుగుతావు. అద్భుతమైన దేవుని యొక్క కృపలో వర్ధిల్లగలుగుతావు. ఇవన్నీ నువ్వు చేయగలుగుతున్నావా? అందుకే కదా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని యొక్క కృపలో మనం ఏ విధంగా ముందుకు సాగుతున్నామో అది తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకనే మనం చూసినట్లయితే ఆత్మలను మనం ఎలా సంపాదించాలి? పౌలు గారు ఎలా సంపాదించాడు ఆత్మని? పౌలు గారు ఆత్మని ఎలా సంపాదించాడండి? ఆయన పారిపోలేదు కదండి. అయ్యలారా, నేనేం చేయాలని అడిగితే ఆయన అంటాడు, అయ్యా, మేము ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాం అన్నాడు. అదిగో మరి ఆ దీపం తీసుకొచ్చాడు. ఒక జైలు అధికారి వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టాడండి, సాగిలపడ్డాడంట. అయ్యా, నువ్వు గొప్పోళ్ళయ్యా, మిమ్మల్ని అనవసరంగా జైల్లో తీసుకొచ్చి పెట్టారయ్యా. అయ్యా, ఈరోజు నేనేం చేయాలి? నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలని ఆయన పశ్చాత్తాపంతో అడిగాడు. ఇదిగో ఆయన అంటున్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అన్నాడు. అంత గొప్ప ధన్యత. ఈ రోజున సేవకుడా, ఇదిగో ఈ రోజున ఓ విశ్వాసి, నువ్వు ఆత్మలను రక్షించడానికి మీరు ఏ విధంగా ప్రయాసపడుతున్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరైనా గట్టిగా మాట్లాడితే మనం తల దించుకొని వెళ్ళిపోతున్నాం. ఇదిగో ఎవరైనా ఏదైనా గట్టిగా మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేకపోతున్నాం. తల దించుకొని వెళ్ళడంలో ఉన్నటువంటి విధానం వేరు. దాని అర్థం ఏంటంటే, నీకు సమాధానం తెలిసి కూడా దేవుని ముందు మౌనంగా ఉంటున్నావు. కానీ కొందరికి సమాధానమే తెలియట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవన్నీ మాకు తెలియదండి, ఏదో సేవ చేస్తున్నాం అనేటువంటి స్థితిలో ఉన్నాం. ఓ సేవకుడా, ఓ సేవకురాలా, ఓ విశ్వాసి, ఇదిగో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఇది ఏమాత్రము కూడా మంచిది కాదు అని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకని మనం ఎక్కడికి వెళ్ళినా ఈ సువార్త సేవలో ఎలాంటి వారమై ఉండాలి అంటే, దేవుని యొక్క కృపలో పేరెన్నిక కలిగినటువంటి వారముగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందుకని ఇక్కడ మరొక మాటను నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, ఆత్మల రక్షణ కోసం 17వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథము 11వ వచనములో నుండి మనం చూస్తే, వీరు దెసలోనికియాలో ఉన్న వారి కంటే యోగ్యులై ఉండిరి గనుక సంపూర్ణ సిద్ధ మనసుతో వాక్యము అంగీకరించి పౌలును శిలయు చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. వారు ఏం చేస్తున్నారు అనంటే, వీరు దెస్సలోనికీలోని ఉన్నవారి కంటే యోగ్యులై ఉండిరు గనుక సంపూర్ణ సిద్ధ మనసుతో వాక్యమును అంగీకరించి పౌలును శిలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చేగట. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసి, నేను చెప్పే ఈ వాక్యము నిజముగా ఇందులో ఖచ్చితంగా ఉందో లేదో నీవు పరిశోధించాలి, లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు పరిశోధించాలి. పరిశోధించినప్పుడే దేవుని యొక్క మహాకృప నీకు దొరుకుతుంది. పరిశోధన లేకపోతే నీకు ఏమీ లేదు. వాళ్ళు చెప్పిందే నిజం అనుకున్నావా,
తప్పటడుగులు వేసినట్లే, తప్పుడు మార్గంలో నడిచినట్లే. నీవు ఖచ్చితంగా ఉండాలి అని అంటే, నీవు ఏ విధముగా ఉండాలి అని అంటే, ఖచ్చితమైన మార్గంలో నువ్వు ఉండటానికి నీ యొక్క ఈ గ్రంథాన్ని పరిశీలించాలి, ఈ గ్రంథాన్ని పరిశోధించాలి. ఆ విధముగా రాత్రి అనక పగలనక వాళ్ళు ఎప్పుడెప్పుడు అని అన్నాడు, వాళ్ళు ఆ ప్రతిదినము లేఖనములను ప్రతి దినం కూడా దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూనే ఉండాలి. వాళ్ళు చెప్పారు ఇది నిజమే అనుకోవద్దు, అవునా కాదా బైబిల్ గ్రంథంలో నువ్వు చూడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీవు ఆ విధముగా నువ్వు చేయగలిగినప్పుడు మాత్రమే అనేకమైనటువంటి దేవుని యొక్క మహాకృప ఆశీర్వాదాలు నిండుగా మెండుగా కుమ్మరించబడతాయి. ఆ విధముగా నువ్వు దీవించబడతావని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ విధముగా మనం ముందుకు వెళుతూ ఆశీర్వాదాలు పొందుకునే వారముగా జీవించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వెనుకడిలో దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ప్రార్థన ఆశీర్వాదాలతో కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. మీ ప్రియకుమారుడును ఈ లోకానికి రక్షకుడుగా జన్మించినటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రభువా, మీ బిడ్డలముగా, మీ దాసులముగా, మీ సేవకులుగా, మీ దూతలుగా, మీ పరిచర్యలో భాగముగా ఇదిగో నాయన, ఇదిగో ప్రభువా, నేటి దినములో నాయన నీ బిడ్డలకు నాయన మారు మనసు అంటే ఏమిటి అని నాయన ఇదిగో తన్ని మీ బిడ్డలకు తెలియజేశాను. ఈ మారు మనసు అనేటువంటి అంశంలో 34 విషయాలను మీ బిడ్డలకు తెలియజేశాను ప్రభువా. అందులో 9 విషయాలు జయించేటువంటివి అయా. ఇదిగో అందులో నాయన 10 విషయాలు నాయన అయా పాపాన్ని వాళ్ళు ఎలా పోగు చేసుకుంటున్నారో తెలియజేశాను. 15 విషయాలు పాటించాల్సినటువంటివి. ఈ విధముగా 34 విషయాలు నాయనా మీ బిడ్డలకు తెలియజేశాను ప్రభువా. అయా ఈ వాక్యమును నాయన అయా ఇదిగో యూట్యూబుల ద్వారాను, అలాగే ప్రభువా ట్విట్టర్ల ద్వారాను, ఫేస్బుక్ల ద్వారా గాను, వాట్సాప్ల ద్వారా ఎందరు బిడ్డలు నాయన నీ వాక్యాన్ని వింటున్నారో, ఎందరు నాయన వాక్యానికి బద్దులై ఉంటున్నారో, ఇంకా దానిని వినాలని అయా తృష్ణ కలిగిన వారై వారు విని నేర్చుకొని నాయన వారు అభివృద్ధిలోకి పొందాలని ఆశిస్తున్నాను ప్రభువా. అయా ఇదిగో తన్ని నాయన ఏ సంఘ విశ్వాస అయినప్పటికీ కూడా వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చినప్పుడే ఆ సంఘాలు ఆశీర్వదించబడతాయి ప్రభువా. నీకు స్తోత్రాలు అయా. ఇదిగో ప్రభా, అన్ని ఈ భూలోకములో ఉన్న సంఘములన్నీ కూడా ఆశీర్వాదమునకు కారకులుగా ఉండాలని అయా ఇదిగో నాయన నీ ఆశీర్వాదములు పొందుకున్న సంఘములుగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు. ఆ విధముగా తండ్రి మీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృప రెక్కల నీడలో మీరు భద్రపరిచి మీ దీవెనకరమైనటువంటి కృప నిండుగా మెండుగా కుమ్మరించమని, మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండమని, నమ్మకమును సమాధానమును కలిగిన బిడ్డలుగా మీరు తీర్చిదిద్దమని నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా. అయా ఈ దీనదాసుని ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొని తగిన ప్రతిఫలాన్ని నాయన మాకును, ఈ వింటున్నటువంటి ఈ బిడ్డలకును, అలాగే ప్రభువా ఇదిగో తండ్రి ఈ ఛానల్స్ వారికి కూడా సదా తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రభు క్రీస్తు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు ప్రియ దేవుని పిల్లలారా. మరి ప్రయాసతో మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మీరు కూడా మాకు సహకరించండి. మరి యూట్యూబ్లో ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి వారు కేవలం చూసి వెళ్ళిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దానివల్ల ఈ సువార్త సేవలో మీరు కూడా పాలిభాగరస్తులై ఉంటారు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా ఈ యొక్క వాక్యానికి బద్దులై ఉండండి. నేనేదో మిమ్మల్ని ఆశించి నేను చేయటం లేదు. మీ సంఘాలు మీకు బాగుండాలి, మీరు అందరూ ఆశీర్వదించబడాలి, ఇదే నా కోరిక. దాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. తెలియచేసుకున్నాను. దేవుడు నాకు ఇచ్చిన వచనంలో దేవుడైన దేవాను పోహతను కొన్న ఉదయతోను ఆప్తోను కొన్న శక్తును కొన్న బలంతో సేవంత పొలను ఈ యొక్క వాక్యం అందరికీ పెంచాలని నామంలో మీ అందరినీ బయటకున్నాను. దేవుడికి మీ అందరు ఉన్నారా? మీ అందరు ఉన్నాళ్ళు. మీకు ఏదన్నా పట్ల పరిస్థితులు ఉన్నది లేదు, మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 900090979796. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీకోసం మేము ప్రార్థన చేయండి. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ప్లేస్లో అందుకున్నారు.